ప్రతి ఏటా శ్రీరామనవమి రోజున భద్రాచలంతో సహా అన్ని రామాలయాల్లో మధ్యాహ్నం పూట అభిజిత్ ముహూర్తంలో సీతారాముల కళ్యాణం నిర్వహిస్తారు. అయితే ఒక ఆంధ్రప్రదేశ్లోనే వంటిమిట్ట కోదండరామస్వామి ఆలయంలో మాత్రం శ్రీరామనవమి పర్వదినాన కాకుండా 4-5 రోజుల ఆలస్యంగా పౌర్ణమి వెలుగుల్లో కళ్యాణం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. అది కూడా సంధ్యాకాలంలో వెన్నెల వెలుగుల్లో కన్నుల పండుగగా జరుపుతారు. అయితే చతుర్దశ రాత్రి పున్నమి ఘడియలు సమీపిస్తున్న సమయంలో వెన్నెల రాత్రిలో సీతారామ కళ్యాణం జరగడానికి వెనుక 2 పురాణ గాథలు ఉన్నాయి అంటున్నారు పండితులు. శ్రీరాముడు మధ్యాహ్నం 12 గంటలకు జన్మనిచ్చినప్పుడు 3,000,000 దేవతలు హాజరయ్యారట. సూర్యాస్తమయం తర్వాతే చంద్రుడు రావాలి, కానీ సూర్యుడు అస్తమించకుండా ఉండిపోవడంతో చంద్రుడు శ్రీరాముడిని చూడటానికి రాలేకపోయాడు. దీంతో చంద్రుడు ముభావంగా ఉండడం గమనించిన శ్రీరాముడు నీకోసం ఒంటిమిట్టలో వెన్నెల రాత్రిలో తన కళ్యాణం జరిపించుకుంటానని చెప్పారట. దీంతో చంద్రుడు సంతోషించాడని ఓ కథ ఉంది. ఇక పాల సముద్రాన్ని చిలుకుతున్నప్పుడు చంద్రుడు లక్ష్మీదేవి జన్మించారని పురాణాలు చెబుతున్నాయి.